మన 'శంకర్ వరప్రసాద్' గారు 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా చూసాక నాకైతే నచ్చింది గైస్. కామెడీ పరంగా చూసుకుంటే 'చిరంజీవి' గారి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వింటేజ్ ఆయన కామెడీ కావచ్చు, చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ సినిమా ప్లస్ పాయింట్ మెయిన్ వచ్చేసి 'చిరంజీవి' గారనే చెప్పుకోవాలి. వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది. సపోర్టివ్ కామెడీ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా 'చిరంజీవి' గారి మీద మాత్రమే కామెడీ టైమింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటది. ఇదంతా కూడా సిట్యుయేషనల్ కామెడీ మీదే ఎక్కువ సినిమా అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ గాని, వల్గారిటీ గాని, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గాని ఏమీ లేవు. ప్యూర్ ఫ్యామిలీ స్టఫ్. ఈ సంక్రాంతికి చక్కగా పండక్కి ఫ్యామిలీతో కలిసి ఎళ్లి థియేటర్‌లో కూర్చొని చక్కగా అలా నవ్వుకొని సాటిస్ఫై అయ్యి వచ్చేయొచ్చు. ఇంక ఈ సినిమాలో నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే కామెడీ ఉన్నప్పటికీ కూడా మరీ పడి పడి నవ్వే అంత కామెడీ కాదు. ఏదో అలా అలా వెళ్తూ ఉంటుందనమాట. ఈ సినిమా 'తులసి' సినిమా కావచ్చు, మిగతా సినిమాలు అన్నీ కూడా కలిపి తీసినట్టు ఉంటుంది. 'విశ్వాసం' సినిమా, 'తులసి' సినిమా ఇలా ఇయన్నీ కూడా కలిపి తీసినట్టు ఉంటుంది ఈ సినిమా. అంటే స్టోరీ ప్రొడక్టబుల్‌గా ఉంటుంది. పెద్ద కొత్త పాయింట్ గాని, న్యూగా గాని ఏమి ఉండదు. ఇంకా అక్కర్లేని వెంకటేష్ గారి క్యామియో గూడా ఉందని జెప్పుకోవాలి. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉంటది ఆయనది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ బాగా యాక్ట్ చేశారని జెప్పుకోవాలి. ముఖ్యంగా 'చిరంజీవి' గారి డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు చాలా బావుంటుంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే స్టోరీ ప్రొడక్టబుల్‌గా ఎన్నో సినిమాల్లో చూసినట్టే ఉన్నప్పటికీ గూడా కేవలం 'చిరంజీవి' గారి టైమింగ్ కావచ్చు, ఆయన ఫైట్స్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన కామెడీని మిస్ అయ్యి ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ పిక్చర్ చూడాలి, కామెడీగా అనేసి అనుకుంటారు. అందరూ చక్కగా థియేటర్‌లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. ఇంకా దీని స్ట్రీమింగ్ పార్ట్నర్ వచ్చేసి జీ5 అనేసారు. మీరు గనుక ఈ సినిమా చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దీని గనుక ఫుల్ వీడియో కావాలంటే మన ఛానెల్‌లో ఉంది చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.